పోయింది అని చెప్తూ పీస్ డీల్ మీద చాలా డౌట్స్ వ్యక్తం చేశారు. ఇది పెద్ద ఎక్కువ కాలం ఉండకపోవచ్చు అని. వేరే 92% ఆఫ్ ఇజ్రాయిలీస్ యుద్ధంలో ఇరాన్ గెలిచిందని చెప్తున్నారట. అంటే ఇది ఇందాక నేను చెప్పాను కదా. మరోవైపు ఏంటంటే సెనేటర్స్ ఇప్పుడు తాజాగా వచ్చిన ఒక తీర్మానం. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఒకవైపు ఈ ఆంక్షలు, అపనమ్మకం, ఇందాక ఒప్పందాల విషయంలో ఆధిపత్యం, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ మీద ప్రజాభిప్రాయం, ఇవన్నీ చూసుకుని కలగలుపుకుంటే ఎలా ఉండొచ్చు పరిస్థితి? అంటే రానున్న 20 రోజులు క్రూషియల్. డెఫినెట్గా యుద్ధం ఉంటుందా లేకపోతే ఆగుతుందా కొనసాగుతుందా అనే దానికి 60 రోజుల తర్వాత ఎక్స్టెండ్ చేయొచ్చు. ఇదేం డెడ్ లైన్ లేదు. అది కూడా ఉన్నది అగ్రిమెంట్లో. ఎంతవరకు వెళ్తుంది చూద్దామని నేను ముందర నుంచి అనుకుంటున్నా. ఇది ముందరికి వెళ్తుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇజ్రాయెల్ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చేస్తాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇది ఈవెల్ సెటిల్ అయ్యేది కాదు, ముందరికి వెళ్తుంది. ఏదో రకం డీల్ చేస్తారు. అది అమెరికాకి ప్రస్తుతం ఇంట్రెస్ట్ ఉన్నది, ఇరాన్కి ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నది, ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్. వాళ్ళ ఎలా గెలిచారు? ఇజ్రాయెల్ అంటుంది ఏంటంటే అక్కడ గవర్నమెంట్ మారిపోలేదు కదా, అది మెయిన్ థింగ్. ఇజ్రాయెల్ అమెరికా అనుకున్నారు వాళ్ళని చంపేస్తే గవర్నమెంట్ వెళ్ళిపోతుందా, వెళ్ళలేదు. అదే అక్కడే ఫెయిల్యూర్. ఆర్మీ ఫెయిల్ అవ్వారా లేదా, మళ్ళీ యుద్ధాలు చేస్తారా? ఇరాన్ చాలా తెలివితేటలుగా డీల్ చేస్తుంది, డిప్లొమసీలో అన్ని కరెక్టే. అవును, అది అన్ని తర్వాత వస్తాయి. ఇమీడియట్గా మనం చూసేది ఏంటంటే కంటిన్యూ అవుతుంది. ఒకసారి ఇలా సీరియస్ నెగోసియేషన్ స్టార్ట్ అవ్వాక ఇంకా అది అలా కుంటుకుంటా వెళ్తాయి. ఒక్కోసారి స్పీడ్గా వెళ్తాయి. మళ్ళీ ఇద్దరు యుద్ధానికి వెళ్ళటానికి ఇద్దరికి రిలక్టెన్స్ వచ్చేస్తాయి. ఈవేళ చైనాతో బిగ్గెస్ట్ వ్యాపార పార్ట్నర్ ఎవరు? మన పార్ట్నరు చైనా, భారతదేశం. మనకి వాళ్ళకి తీవ్రమైన విరోధం ఉన్నది. అన్ని విధాలుగా చైనా విరోధం చేస్తుంది. ఈవేళ నిన్న మొన్న రోజు చేస్తుంది. కానీ మనం ఆ సంబంధం మానలేదు కదా, అంత న్యాచురల్గా వెళ్ళిపోతుంది కదా. అలా చేయొచ్చు ఇరాన్తో ఎంగేజ్ చేసి. అమెరికా యూరోప్ ఐడియా ఏంటంటే వాళ్ళు కూడా వ్యాపారంలో లాక్కుని. బట్ ఇక్కడ అమెరికాకి ఇరాన్కి మధ్యలో ఇజ్రాయెల్లో ఉంది కదా, నెతన్యాహు ఉన్నాడు కదా. తాజాగా వారం 10 రోజుల నుంచి వాళ్ళిద్దరికి పడట్లేదు కదా. ఇజ్రాయెల్ ఎన్ని ప్రయత్నాలు చేసినా అమెరికా దాటి తర్వాత బయటికి రాలేరు. అమెరికా సపోర్ట్ ఉన్నంత కాలమే ఇజ్రాయెల్ బలంగా ఉంటుంది, సర్వైవ్ అవ్వగలరు. అది ఇజ్రాయెల్కి తెలియదు, బాగా తెలుసు. కానీ ఇజ్రాయెల్ ఎలా వెల్కమ్ చేస్తారు? చాలా బాగున్నది, వాళ్ళు ఇలా చేయాలి. ఆ లెబనాన్ కూడా సెటిల్ చేసుకోవాలి, సెటిల్ చేస్తారు అనుకోవడం. ఇరాన్లో వచ్చే వ్యూ కొన్ని సంవత్సరాలు పీస్ఫుల్గా ఉంటే మనకు నష్టం ఏంటి? ట్రంప్ వెళ్ళిపోతాడు, ప్రపంచం మారిపోతుంది, మనకు అన్ని ఆయుధాలు తెచ్చేసుకుంటాం, తర్వాత చూడవచ్చు కదా 10 సంవత్సరాల తర్వాత. మన టైం మన పక్కన ఉన్నదని ఇరానియన్స్ వ్యూ. మన ఒకే గవర్నమెంట్ వెళ్తుంది, ఒకే సామ్రాజ్యంగా మనం నడుచుకుంటున్నాం, వాళ్ళు మారిపోతూ ఉంటారు. ఇరాన్ అమెరికాలో ప్రెసిడెంట్స్ 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు తీసి పారేస్తూ ఉంటారు, బ్రిటన్లో సంవత్సరానికి తీసేస్తారు, మనం ఉంటాం. సో ఇరాన్ టైం మా పక్కన ఉన్నది, సమయంతో ఆడుకుందాం, పెద్ద ఐడియా. తర్వాత చిన్న పాయింట్ కూడా చెప్తున్నా, హార్మోజ్ అనుకోవడం, హార్మోజ్ ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశం నెలకి 2 మిలియన్ టన్స్ 20 లక్షల టన్ను ఎల్పిజీ తెచ్చేవాళ్ళం, ఎక్కువ అక్కడి నుంచే. ఇప్పుడు లాస్ట్ మంత్ దాంట్లో సక్కం అమెరికా ఒక్క దేశం నుంచే మనం తేవటం మొదలుపెట్టాం. హార్మోజ్ ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది. రాను 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 కొత్త సోర్సెస్ పెడతారు. ఈ బ్లాక్మెయిల్కి ప్రపంచం రియాక్ట్ అవుతుంది. సో నేను సింపుల్గా చెప్పాలంటే ఇది మళ్ళీ పెద్ద యుద్ధంగా మళ్ళీ మారదు. ఇరాన్కి మనం శాంతిగా కొన్ని సంవత్సరాలు నటిస్తే పోయిందే ఉంది. నటిస్తే ఇది ఏదో కాగితమే కదా, మన డబ్బులు ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుంది మన మీద, తర్వాత మనం నాటకం చేస్తే అది పెద్ద ఐడియాతో ఉన్నారు. వాళ్ళకి పీస్ కావాలి. ఏదో వాళ్ళ గౌరవంగా మేము ఎలాగలేదు అలాగలేదు. ఇంకో చిన్న విషయం కూడా, మన వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ ఆయన రాజకీయంలో మొత్తం వచ్చి 3 సంవత్సరాలే. 1 సంవత్సరం సెనేటర్ చేసాడు, వైస్ ప్రెసిడెంట్ అయిపోయాడు. అంత అనుభవం లేదు. ఆ ఫారెన్ మినిస్టర్ అందరితో అంత అనుభవం లేదు. అతను కొన్ని మిస్రీడింగ్స్ చేస్తున్నాడు, సర్దుకుంటారు. ఏదైనా ఇరాన్కి అమెరికాతో పీస్ కావాలి, ముందరికి వెళ్ళిపోదాం. సమయం మన పక్కన ఉన్నది. ట్రంప్ ఉంటాడా 500 రోజుల తర్వాత? వాళ్ళు ఉంటారా? సమయం మనకు వచ్చేస్తే చాలు కదా. ఆ పెద్ద ప్లాన్లో ఉన్నారు. అది సాధించుకుంటారు. అన్నిటికీ ఒప్పుకుంటారు. ఇరాన్ ఒప్పుకోనట్టు ఇజ్రాయెల్తో డీల్ చేస్తా. ఇజ్రాయెల్ అటాక్ చేస్తే వాళ్ళు అటాక్ చేస్తారు. ఇజ్రాయెల్ అమెరికా లేకుండా అటాక్ చేస్తుందా?
రెచ్చగొడతాదా ఏదో చేద్దామంటే ఆ సింపతి పోయింది చాలా వరకు ఇజ్రాయెల్. మళ్ళీ తర్వాత వస్తా చెప్పలేం, కానీ ఇది ముందరికి వెళ్తాది. చిన్న చిన్న యుద్ధాలు ఉండినా లేకపోయినా యా ముందరికి వెళ్తాది. ఇద్దరికి తప్పదు. సంజయ్ గారు, యుఎస్ నుంచి